పొద్దున భర్త తిట్టి వెళ్ళిపోయిన తర్వాత దాని ఉమెన్ ఏం చేస్తారు అంటే కొంచెంసేపు కూర్చొని బాధపడి నో ఈ బాధ నుంచి నేను బయటకు వచ్చేయాలని వేరే పని మీద లేదా వేరే వాళ్ళతో మాట్లాడడం, లేదంటే ఇంకొక చోటికి షాపింగ్కి వెళ్ళడం, అంటే దీని నుంచి వేరు పడాలి అనేటటువంటిది ఇంకొక దీన్ని యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళొద్దంట, అలా వెళ్ళొద్దు. కూర్చోండి, దాని మీద ఎందుకన్నారో కూర్చోండి, దాన్ని అనుభవించండి. అది ఎక్కడ బాడీలో ఎలా ఏ పార్ట్ మీద మీకు అది ప్రభావం చూపిస్తుందో చూడండి, అక్కడ హీల్ చేయండి, అయిపోయింది. సో మీరు భర్త తిట్టారు అని లేచి వెళ్ళిపోయిన తర్వాత అది అక్కడ ఉండిపోతుంది. మీరు ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలని మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ బాధను బయటికి, ఇది జపనీస్ టెక్నిక్ కూడా అది కదా సార్. జపానీస్ వాళ్ళందరూ ఎందుకు ఇది ఇట్లా ఉంటారంటే వాళ్ళకి ఎవరి మీద కోపం వస్తే ఒక బొమ్మ పెట్టుకుంటారట, ఆ తిట్టేయాలనుకుంటే ఆ బొమ్మ ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళని అలా ఊహించుకొని తిట్టేస్తారట, కొట్టాలి అనుకుంటే ఆ బొమ్మను కొడేస్తారంట. లేదు, ఇలా వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని ఆ బయటికి, ఆ ఎనర్జీని బయటికి ఎక్స్పెల్ చేసేస్తారు. ఇది కరెక్ట్. ఇకిగాయ్ అని వినే ఉంటారు మీరు. ఇకిగాయ్ పదం. సో వాట్ ఈస్ ద లైఫ్ పర్పస్ టుడే? నేను లేచాను, రాత్రి పడుకునే వరకు నా పర్పస్ ఏంటి, వాళ్ళకు ఒక క్లారిటీ వస్తే తప్ప వాళ్ళు అడుగు కింద పెట్టరు. అండ్ స్వామి వివేకానంద నా అగ్రజుడు, నా అన్నయ్య, నాకంటే మొదటి భారతీయుడు. మీరు అలా అనగానే గూస్ బంప్స్ వస్తున్నాయి. అగ్రజుడు కూడా చెప్పారు, రండి భారత యువతలారా రండి, జపానీస్ వాళ్ళని చూసి నేర్చుకుందాం. మా అన్న అగ్రజుడు స్వామి వివేకానంద చెప్పారు కాబట్టి నేను కూడా కొంచెం మనసు పెట్టి చూశాను. ఏంటి భారతదేశం గురించి చెప్పాల్సిన, జపాన్ అంటాడేంటి, నేర్చుకోవాల్సింది ఎక్కడున్నా కూడా మనం నేర్చుకోవాలి సార్, డెఫినెట్గా నేర్చుకోవాలి. అది మన ఎనర్జీగా మారుతుంది అనుకున్నప్పుడు నేర్చుకోవాలి, అంతేగాని దిక్కుమాలని అన్ని తెచ్చిపెట్టు. కరెక్ట్. వాళ్ళ ఉచ్చారణ, భగవద్గీత శ్లోకాలు జపనీస్ చేసే ఉచ్చారణ అద్భుతం సార్. జపనీస్ కల్చర్ నథింగ్ బట్ ఇండియన్ కల్చర్. దే ఫాలోస్ అవర్ భగవద్గీత 200%. అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో వాళ్ళ షింటో విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ టోటల్లీ గ్రేట్ అండి. నిజంగా చెప్తున్నాను, టచెస్ మై హార్ట్. మీ జ్ఞానము, మీ సబ్జెక్ట్, ఎందుకంటే మీ సబ్జెక్ట్తో నేను ఇంతకుముందు చాలా మాట్లాడి ఉన్నాను. నేను చాలా రోజులు చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాతనే ఈ సబ్జెక్టుని మీతోటి స్క్రీన్ మీద మన వాళ్ళు కూడా వినాలి అనేసి స్క్రీన్ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా ముందు నాకు ఏ డౌట్స్ ఉన్నా, నాకు ఏ థాట్స్ ఉన్నా, నాకు ఏది జనాలకు ఇవ్వాలని ఉన్నా, మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టుని వారికి చేర్చేటప్పుడు డెఫినెట్గా ఆ ప్రయత్నం అయితే చేస్తాను సార్. థ్యాంక్ యూ, మా స్టూడియోకి వచ్చినందుకు మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.